హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరొక క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష గురించి ప్లస్ నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. నిఖిల్ వచ్చేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ప్లస్ అంటే మాట్లాడుతున్నప్పుడు తన ఫీలింగ్ అదంతా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే తనకి అంటే బ్రేకప్ అయిన తర్వాత నుంచి తను చాలా ట్రై చేశాడు కావ్యని కలవటానికి. కావ్యతో మళ్ళీ అంటే తను సారీ చెప్పి తన రిలేషన్షిప్ నిలుపుకోవడానికి ట్రై చేశాడు, బట్ అది కుదరలేదు. సో తనని ఇంటర్వ్యూలో అడిగిందనమాట. యాంకర్ అడిగితే తను ఒక్కటే చెప్పాడు, లైఫ్ అనేది ఒక బుక్ అయితే దానిలో చాలా చాప్టర్స్ ఉంటాయి. అట్లానే కొంతమంది ఆ చాప్టర్ ఎట్లానంటే ఆ చాప్టర్లో పేరెంట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లా బ్రేకప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు అది చదివేసిన తర్వాత ఆ చాప్టర్ వెళ్ళిపోతుంది. ఈ బుక్ క్లోజ్ చేసామంటే ఇంకా అసలు ఎవ్వరు ఉండరు. అంటే ఆ చాప్టర్స్ని మనుషులతో పోల్చాడు అనమాట. అంటే రిలేషన్షిప్స్తో పోల్చాడు. మనం బుక్ క్లోజ్ చేసామంటే ఇంకెవ్వరు ఉండరు, మనం మాత్రమే ఉంటాం. అట్లానే లైఫ్లో కొన్ని అట్లా జరుగుతూ ఉంటే వాటిని వదిలేసేయాలి. అంటే ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయారు అనవచ్చా అంటే మూవ్ ఆన్ అయిపోవడం కాదు, యాక్చువల్గా ఇంకా వాటి గురించి ఆలోచిస్తే లైఫ్లో ముందుకు వెళ్ళలేము. సో ఇప్పుడు లైఫ్లో వాటి గురించి ఆలోచించదలుచుకోలేదు. అందుకనే ఇప్పుడు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసు కదా. అమర్దీప్ ఉన్నాడు, నెక్స్ట్ తేజస్విని గౌడ ఉంది, ప్లస్ ఇంకా మణికంఠ ఫోన్ చేస్తూనే ఉంటాడు, నబీల్, ఇట్లా బిగ్ బాస్ వాళ్ళందరూ ఫోన్ చేస్తూనే ఉంటారు. అంటే మీరు విన్నర్ అయిన తర్వాత విన్నర్ అవ్వకముందు ఎట్లా అన్నారు అట్లా ఏం చేంజ్ లేదంటే, అవును విన్నర్ అయిన తర్వాత మనకి కిరీటం వస్తుంది, అది లోపల ఉంటే చాలా బయట కనిపించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ ఒకేలానే ఉండాలి. మనకి మనీ వచ్చినప్పుడు ఒకలాగా, ఫేమ్ వచ్చినప్పుడు ఒకలాగా అట్లా ఉండటం నాకైతే తెలియదు అని చెప్పాడు అనమాట. యాక్చువల్గా నిఖిల్ అబ్జర్వ్ చేస్తే నిజంగానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత తను విన్నర్ అయిన తర్వాత కూడా సేమ్ అంతే ఉన్నాడు. తన ఫేమ్ వచ్చిందని చెప్పి ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించలేదు నాకు తెలిసినంత వరకు. ప్లస్ తను ఇప్పుడు కళ్యాణ్తో పోలిస్తే కళ్యాణ్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఏంటంటే నిఖిల్ వచ్చేసి తను కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, కళ్యాణ్ వచ్చేసి రీసెంట్గా వచ్చాడు. సో వాళ్ళిద్దరిని పోల్చడానికి అయితే వీల్లేదనమాట. బట్ నిఖిల్ కంటే ఫేమ్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు కళ్యాణ్ పడాలకి. అంటే యాక్చువల్గా చెప్పాను కదా, పోల్చడానికి లేదు. తనైతే మూవీస్ చేశాడు, సీరియల్స్ చేశాడు, అందుకని కళ్యాణ్తో పోల్చడం కాకుండా నిఖిల్ మలయక్కల్, తను వచ్చేసి తెలుగు కూడా కాదు. సో తను కావ్య ఇద్దరు చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఇంకా మేబీ ఇంకా 1 ఇయర్లో ఇద్దరు కలిసి మ్యారేజ్ కూడా చేసుకుంటారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ప్లస్ కావ్య వచ్చేసి ఇప్పుడు చాలా ఫోటోషూట్స్ తీయించుకుంటుంది, అల్ట్రా మోడర్న్ డ్రెస్సెస్ అని చెప్పచ్చు, ఫోటోషూట్స్ తీయించుకుంటుంది. అవైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది, దాని కొంచెం ఫొటోస్ పెడుతున్నారు చూసేయండి. ప్లస్ అగ్ని పరీక్ష దగ్గరికి వస్తే అగ్ని పరీక్ష రాబోతుంది, నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవబోతుంది. నేను త్వరలో దాని డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. ప్లస్ అగ్ని పరీక్ష వచ్చినప్పటి నుంచి ఇంకా వీడియోస్ కూడా వేరుగా పెడతాను. అగ్ని పరీక్షకి సంబంధించి ఎవరెవరు వచ్చారు, ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది బిగ్ బాస్ హౌస్లోకి, అవి దేనికి భయపడతారంటారు కదా, దేనికి భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తాను. సో ఎవరికైతే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు ట్రూత్ కావాలో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ కొంతమంది అయితే తనుజ కళ్యాణ్ గురించి చెప్పని అడుగుతారు, తనుజ కళ్యాణ్ గురించి చెప్పకుండా ఉంటారు. తనుజ కళ్యాణ్ గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి, బట్ దాంతోపాటు అగ్ని పరీక్ష బిగ్ బాస్ సీజన్ 10 గురించి కూడా వస్తాయి. బిగ్ బాస్ సీజన్ 10 అయితే ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా. ఇంకొక ఛానల్ ఉందని చెప్పి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్నిటికి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. ప్లస్ అగ్ని పరీక్ష వచ్చినప్పటి నుంచి నేను చేసిన వీడియోస్కి మీకు ఆ వీడియోలో ఏం నచ్చింది, అంటే ఇంకా ఏం కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేస్తూ ఉండండి. ప్లస్ ఇప్పుడు చేస్తున్న వీడియోస్కి ఇప్పుడు బిగ్ బాస్కి సంబంధించిన వీడియో, నిఖిల్ కావ్యకి సంబంధించిన వీడియో చేశాను కదా, ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందని కూడా కామెంట్ చేస్తే నాకు ఫర్దర్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లస్ లైక్ చేయండి, హైప్ చేయడానికి ట్రై చేయండి. హైప్ చేస్తే ఇంకొంతమందికి వీడియోస్ రీచ్ అవుతాయి. లైక్ చేస్తేనే కొంతమందికి ఇట్లాంటి వీడియోస్ ఇంకొంతమందికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10 నిఖిల్ కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.